నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కవితను పరామర్శించిన మంత్రి తలసాని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇంటిపైకి రావడం హేయమైన చర్య అని వ్యాఖ్య బీజేపీ నాయకులను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి టీఏసీఎస్ కార్యాలయం ఎదుట జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా ఎమ్మెల్యే రాజ్ సింగ్ ను అరెస్టు చేయండి సిపి కార్యాలయం ముందు ముస్లింల ధర్నా బీజేపీ శ్రేణుల దాడి నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ మాగంటి గోపీనాథ్ దానం నాగేందర్ కాలేరు వెంకటేష్ టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు ముఠా జయసింహ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను పరామర్శించి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఇంటిపైకి రావడం దుర్మార్గం హేయమైన చర్య అని అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నేను ప్రజాస్వామ్యవాదులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు కరెక్ట్ ప్రాసెస్ కాదు రెండోది ఏ అంశం మీద మీరు ధర్నా చేసిర్రో కనీసం మీకు ఏమైనా బాధ్యతలు ఉన్నాయా ఒక అంశాన్ని పట్టుకొని దాని మీద ఏమైనా కేసు రిజిస్టర్ కావడం కానీ లేకపోతే ఆ ఎలిగేషన్ రావడం కానీ ఇటువంటి ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం బాధ్యత రహితమైనటువంటి ఏమంటే ఏజెన్సీలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు చట్టాలకే లోబడి పనిచేస్తారు కానీ ఏ అంశం లేకుండా ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఎవరో ఢిల్లీలో ఒక ఎంపీ గారు ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆ మాట్లాడిన వాళ్ళు కూడా మరి గతంలో కేసులలో ఉండి అకాలీదళ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు ఈడీ కేసులు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన దాన్ని పట్టుకొని మరి ఒక బాధ్యత గల వ్యక్తి ఇంటి మీదకి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ పార్టీగా మేము ఒక ఎమ్మెల్యేలే కాకుండా మా కార్పొరేటర్లే కాకుండా మా కార్యకర్తలు వేలాది మంది సైన్యం ఉన్నారు మేము అదే విధంగా ఆలోచిస్తే మరి మీరు మిగులుతారా మీ ఇండ్ల మీద కూడా దాడులు చేయాలి మీ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయాలి అనేటువంటిది పొద్దున్న నుంచి ఇక్కడ చూస్తే మేమందరం సంఘీభావం చెప్పడానికి వస్తే మా కార్యకర్తలు ఏమంటారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఆఫీస్కు పోతామని చెప్పి మరి పొద్దున్న నుంచి వాళ్ళు మేము అక్కడ పోయి చేస్తామంటే మేమేమన్నాం ఇది పద్ధతి కాదు మా నాయకుడు మాకు అది నేర్పేది ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి పార్టీలు అన్నప్పుడు చాలా పార్టీలు ఉంటాయి వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకోవచ్చు మా ఎజెండా మేము చెప్పుకుంటాం అల్టిమేట్ గా విమర్శ ప్రతి విమర్శ ఉండాలి అంతేగాని ఇట్లనే కొట్లాడుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు రేపు స్ట్రీట్ ఫైటింగ్ చేసుకుందామా అది బాధ్యత అవుతుందా మరి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళ పార్టీ క్యాడర్ని మరి ఒక పద్ధతి ప్రకారం నడుచుకోమని చెప్పాలి అంతేగాని బాధ్యత లేకుండా ఎవరింటి మీద పడతారు ఇంటి మీద పోతామంటే ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా తెలియజేసేది ఒకటే బీజేపీ నాయకులను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేయడాన్ని ఆయన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు సంజయ్ను విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలిపారు అంతేకాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని అన్నారు
ఉన్నటువంటి ఆ యొక్క యాత్రలో మరి బస్ చేసి ఆయన బస్సులో ఉంటే పోలీసులు అక్రమంగా వచ్చి మరి 1000 మంది పోలీసులను తీసుకొని వచ్చి అక్కడ మరి బండి సంజయ్ గారిని మా రాష్ట్ర అధ్యక్షుల వారిని అరెస్ట్ చేయడము ప్రజాస్వామికంగా విరుద్ధమండి. ఇది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసే అవినీతిని, వాళ్ళు చేసే తప్పులను, వాళ్ళు చేసే అక్రమాలను మరి కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇవాళ బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్ట్రాంగ్ గా మరి ఖండం చేస్తా ఉన్నాం, ఇది ఖండిస్తా ఉన్నాము. తక్షణమే బండి సంజయ్ గారిని బేషరతుగా విడుదల చేయాలి. మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ పొటెన్షియల్లో కానివ్వండి, హైదరాబాద్ లో, తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యేని కూడా మేము తిరగనీయమండి రోడ్ల పైన. మేము ఇంకా రోడ్లపైకి రాలేదు. ఇంకా ఎంతమందినండి అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఇవాళ పోలీసులను దగ్గర పెట్టుకుని పోలీసు వాళ్లతోటి ఇవాళ పోలీసు వ్యవస్థను పూర్తిగా మరి వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళతో పనిచేయిస్తూ ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకుని తిరుగుతారు వీళ్ళు? ఇవాళ తిరుగుతారు, రేపు తిరుగుతారు. మాకు దొరకరా ఎమ్మెల్యేలు, మంత్రులు? దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే డీజీపీ గారిని తక్షణమే ఈ మంత్రులను, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు, నా కుటుంబంలో ఎవరు తప్పు చేసినా, నా కొడుకు గాని, నా బిడ్డే గాని, నా అల్లుడు గాని ఎవరు చేసినా అరెస్ట్ చేసి జైల్లో పెడతానన్నాడు. ఏమైంది? ఇవాళ సొంత కూతురే 1000 కోట్ల అక్రమాలు చేస్తా ఉంటే ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. మేము బీజేపీ పార్టీ తరఫున మేము మాట్లాడితే మా గొంతు నొక్కడం జరుగుతా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షునికే రక్షణ లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతమందిని జైల్లో పెడుతుందో పెట్టండి, మీరు చూస్తాం మేము. ఇది కూడా ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నామంటే తక్షణమే బండి సంజయ్ గారిని విడుదల చేసి ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ఏ విధంగా అయితే నడుస్తా ఉన్నదో అదే విధంగా నడిచే విధంగా మాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇవాళ ఫ్లెక్సీలు తగలబెడతా ఉన్నారు, అక్కడ ఓర్డింగ్స్ తగలబెడతా ఉన్నారు. మేము చేయలేము ఆ పని? మేము కూడా చేయగలుగుతాం కదా. పటన్ చెరువులో ఇక్కడ ఎంతసేపు అండి ఫ్లెక్స్ తగలబెట్టడం? 2 నిమిషాలు పట్టది. ఇవాళ ఒక నీచంగా దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మునుగోడు ఎలక్షన్ భయం చుట్టుకున్నదండి. వాళ్లకు మునుగోడులో ఎట్లా వాళ్ళు ఓడిపోతా ఉన్నారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న భయంతో ఒక భయాన్ని సృష్టించాలి కార్యకర్తల్లో, బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఎయిడ్స్ కంట్రోల్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హైదరాబాద్ కోటిలోని టీఎస్ఏసీఎస్ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. సాక్స్ ఉద్యోగుల ఐక్యత, టీసాక్స్ ఉద్యోగుల ఐక్యత. కావాలి కావాలి రివిజన్ కావాలి. We want justice, we want justice, we want వర్ధిల్లాలి. లేక ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. నమస్తే, నా పేరు శివన్న సార్. ఈరోజు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సుమారుగా 2017లో ఎవ్రీ 5 ఇయర్స్కి ఎన్ఏసిపి 5 ఈ పే రివిజన్ చేయాల్సిన అవసరం ఉన్న సుమారుగా 5 సంవత్సరాల నుంచి తాస్కారం చేస్తూ మొన్న పే రివిజన్ చేస్తూ సీనియర్స్కి ఎటువంటి యొక్క సాలరీ హైక్ చేయకుండా కేవలం అంకెల గ్యారెంటీతో చేసి సుమారుగా దేశం మొత్తం మీద ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా విభిన్న క్యాడర్ల ద్వారా 25,000 మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా పూర్తి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని దేశవ్యాప్తంగా మేము నిరసన చేస్తూ నాకో అండర్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లోని స్టేట్ లెవెల్లో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లో ఉన్న ఐసీటీసీ సెంటర్స్ కానీ, పీపీటీసీస్ కానీ,
తర్వాత ఏఆర్టీ సెంటర్స్ కానీ, బ్లడ్ బ్యాంక్స్ కానీ, ఎస్ఆర్ఎల్ కానీ, ఎన్ఆర్ఎల్ కానీ, అన్ని విభాగాలన్నింటిలో కూడా ప్రతి ఉద్యోగం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ప్రాజెక్ట్ డైరెక్టర్కి, అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్లకి, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్కి, అడిషనల్ డిఎంహెచ్ఓకి ప్రతి ఒక్కరికి కూడా మేము అది పేరువిజన్ని వ్యతిరేకిస్తూ అందరికి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రేపు డీజీ నాకో గారి నుంచి చర్చలు సఫలం అయితే పర్వాలేదు, వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు, లేకుంటే భవిష్యత్తులో కార్యాచరణ పెద్ద ఎత్తున మేము చేసుకొని మా నిరసన తెలియజేస్తాం. పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము పెద్ద ఎత్తున నిరసన చేసి మేము విజయం సాధించే వరకు మా పోరాటం సాధిస్తాము. థ్యాంక్ యూ. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారని, కనుక ఆయనను తక్షణం అరెస్టు చేయాలని భవానీనగర్, డబీర్పుర, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో పలువురు నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టారు. ఆయా పిఎస్ల ముందు నినాదాలు చేశారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, మలక్పేట ఎమ్మెల్యే బలాలా దబీర్పుర పిఎస్కు చేరుకున్నారు. The water level has passed our head, sir. Water level passed our head, sir. बिल्कुल हम मना नहीं कर रहे अभी. अब ये सियासत चल रही है, people are getting arrested. बीजेपी की सियासत चल रही है. ये चाह रही है पूरे हिंदुस्तान में ऐसा हो. मगर आप हिंदू मुस्लिम सब मिलके हैं, बस सियासत की बात है. सियासत का हम आपका साथ देंगे. आपको अभी तक आपने हमारे साथ दिया, हम भी आपका साथ देंगे. Reason of that fellow clashes between ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లో మాకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్ మహమ్మద్ గారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడారని వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అందరికీ భరోసా ఇస్తున్నాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, వాళ్ళ మీద యాక్షన్ కూడా కంపల్సరీగా తీసుకుంటారు. సో అందరికీ అన్న మా మిత్రులందరికీ విజ్ఞప్తి, మీరు మా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని మేము తప్పకుండా కాపాడుకుంటాం. జై హింద్. గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చర్యకు వ్యతిరేకంగా చంచల్గూడలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచే వీడియోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ను సిటీ టాస్క్ ఫోర్స్ షాహీనాయత్ గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను బొల్లారం పిఎస్కు తరలించి మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరచనున్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వంశీకృష్ణ, దిలీప్ రెడ్డి, ఝాన్సీ రాణి, శివరాజ్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఝాన్సీ రాణి. మా స్కూల్ నేమ్ వచ్చేసి యూరో కిడ్స్. ఇది ఇంటర్నేషనల్ స్కూల్. మాది ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట వాసవి కాలనీలో ఉంది. అది 4 ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాము. దాంట్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు పేరెంట్స్ అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఫ్రాంచైజీ ఇన్ రాక్ టౌన్ కాలనీ ఎల్బీ నగర్లో స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. దీనికి గెస్టులుగా మన ఎమ్మెల్యే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అండ్ అచ్చంపేట ఎమ్మెల్యే గోల బాలరాజు గారు అండ్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గారు అండ్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. కాలనీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. హలో. So I just want to tell about Euro Kids. Euro Kids, it's completely fun learning. We follow fun learning. Here we have playgroup, nursery, EJ we call it as Euro Junior, like LKG. Generally LKG we call it as Euro Junior. And coming to Euro Senior is UKG. So all these 4 years age group kids will be there in the Euro Kids. We provide completely fun learning for them. And here we follow generally like different activities. For playgroup kids, we use some beads and ropes to improve fine motor skills. And coming to EJ, we use sand writing మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యల పట్ల మెహదీపట్నం వైఎస్ఆర్టీపీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్, ఆటో యూనియన్ నాయకుడు షేక్ నజీర్ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆసిఫ్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह राजा सिंह के ख़िलाफ़ जो हमने कंप्लेंट फ़ाइल की थी आसिफ नगर पुलिस स्टेशन में, वो कंप्लेंट फ़ाइल हो चुकी है। और नज़ीर भाई का बहुत बहुत शुक्रिया जो इन्होंने हमारा साथ दिया है। और बदबख्त मलून लानती जहन्नुमी सुवर का बच्चा राजा सिंह जो है ना, जो कल शाम आप सल्लल्लाहु अलैहि वसल्लम हमारे आका और मौला की शान में जो गुस्ताखी की है, इंशाअल्लाह उसका तो अजर उसको मिलेगा ही। लेकिन मैं एक बात बता देना चाहता हूँ आज के फ़िरौनों को कि ऐसे शैतान की औलाद, सुवर की औलाद और दज्जाल की औलाद बहुत आएंगे, बहुत जाएंगे, जो आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी कर रहे हैं। लेकिन इनकी गुस्ताखी इस जैसों के गुस्ताखियों से मेरे और आका मौला की शान में कोई फ़र्क नहीं आएगा, कोई फ़र्क नहीं। हम यहाँ पर जो आए हैं, हमारे आने और नहीं आने से आप सल्लल्लाहु अलैहि वसल्लम की शान में कोई फ़र्क नहीं आता है। अल्लाह ने अपने हबीब की इज़्ज़त और आबरू की हिफाजत ली है, ज़िम्मेदारी ली है। हम हमारे ईमान की दलील देने के लिए कि हम ईमान वाले हैं, मुसलमान हैं, वो देने के लिए हम यहाँ पर आए हैं। और मैं हुकूमत TRS से दरख्वास्त करता हूँ कि जो है ना, राजा सिंह को इमीडिएटली PD एक्ट डालिए। थोड़े से रोडी शीटर्स जो छोटे क्राइम्स अगर करते हैं तो उनको इमीडिएटली PD एक्ट डाला जाता है। लेकिन इसने इतना बड़ा क्राइम किया है जिससे कम्युनल वायलेंस नेशन वाइड होता है, अक्रॉस दी नेशन होता है। तो इसको तो नॉन बेलेबल 7 इयर्स का रिगोरियस इम्प्रिजमेंट देना चाहिए, नॉन बेलेबल। क्यों ये सारी चीज़ें एक्चुअली इलेक्शंस का टाइम आने वाला है। उस इलेक्शन के टाइम पे बीजेपी को वोट बैंक सिर्फ और सिर्फ कम्युनल रियॉट्स यानी कि फसाद फैलाने में ही उनका वोट बैंक क्रिएट होता है। ये इसी तरह किया जा रहा है। मैं तमाम मुस्लिम कायदीन, हालांकि MIM के भी कायदीन कल से लेकर आज तक तमाम PSO में कंप्लेंट दे रहे हैं, मैं उनका भी शुक्रगुजार हूं। और TRS के मुस्लिम कायदीन लीडरों से गुजारिश करता हूं कि आप लोग भी आइए और तमाम मुसलमान आवाम आइए।
क्या आप लोग का खून सफ़ेद हो गया है? गैरत ईमानी और मुसलमानी ख़त्म हो चुकी है? आइए जागिए, याद रखिए मेरे भाई, मरने के बाद ईमान के नाम से उठाए जाओगे, मुसलमान के नाम से उठाए जाओगे, ना कि कोई पॉलिटिकल बैनर के ऊपर। नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत। నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులను పార్టీ కార్యాలయంలో ఉన్న వారిని అరెస్టు చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని పార్టీ నాయకుడు పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరసన తెలియజేసే స్వేచ్ఛ లేదని, ఇది ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని ఈ పాలకులు అంతం పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిసెమ్మె రాజు, అయ్యనగారి భూమయ్య, మల్లికార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. పర్ఫెక్ట్ కాదు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహమ్మద్దీన్ మండిపడ్డారు. రాజ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నేతృత్వంలోని ఏఐఎంఎం ప్రతినిధి బృందం వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్కు ఫిర్యాదు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కవితను పరామర్శించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇంటిపైకి రావడం హేయమైన చర్య అని వ్యాఖ్య. బీజేపీ నాయకులను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు, పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరిక. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి, టీఏసీఎస్ కార్యాలయం ఎదుట జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా. ఎమ్మెల్యే రాజ్ సింగ్ ను అరెస్టు చేయండి, సిపి కార్యాలయం ముందు ముస్లింల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.